విత్తనం గడ్డల్ని పసుపు ఆకులే వేసి ఒక అరమరలో ఇంట్లోనే ఒక అరమరలో కింద పసుపు ఆకులు వేశాను, దాని మీద విత్తనం గడ్డలను వేశాను. పైన కూడా అదే పసుపు ఆకుతోటి కవర్ చేశాను ఎండిపోకుండా. ప్లస్ మనం చల్లే నీళ్ళని పీల్చుకొని విత్తనం గడ్డలకి కొంచెం మాయిశ్చర్ ఉంచడం కోసం దాని పైన వేసి నీళ్లు చల్లాము. మళ్ళీ ఇవి మొలకెత్తే వరకు మే చివరి వారానికి కానీ జూన్ మొదటి వారానికి కానీ మొలకెత్తుతాయి. అప్పటి వరకు 10 రోజులకు ఒకసారి నీళ్ళు చల్లుతూ వచ్చాం. ఇక మిగిలిన ఈ కొమ్ముల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాము. వీటిని ముక్కలుగా కట్ చేశాను. ఉడకబెట్టలేదు వీటిని. ఉడకబెడితే కుర్కుమిన్ కంటెంట్ పోతుంది అని చెప్పటం నేను విన్నాను. అందుకోసం కూరలో వేసినప్పుడు ఎలాగూ మనం ఉడకనిస్తాము, ఇంకా ఇప్పుడు కూడా ఎందుకులే ఉడకనివ్వడం అని చెప్పి ఉడకనివ్వలేదు. పచ్చియే కోసేసాను. ముక్కలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంట్లోనే నీడన ఆరబోసాను వాటిని, ఎండలో పెట్టలేదు అసలే. రోజుకొక రకంగా ఆ పచ్చదనం తగ్గిపోయి ఎండు మొహం పెట్టుకుంటూ వచ్చాయి. ఇది 2వ రోజు. ఇది 3వ రోజు. ఇలా ఎండిపోయిన తర్వాత ఆ పైన ఉన్న తోలు కూడా ఊడిపోయింది. వాటిని కాస్త చేతితో నలిపి జల్లెడ పట్టేసాం. పొట్టు చాలా వరకు ఊడిపోయింది. ఆ పలుకుల్ని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసాం. పిండి జల్లెడతో జల్లించానండి, క్లాత్ తోటి చేయలేదు. పిండి జల్లెడ మెత్తగానే పడుతుందిలే అని దాంతో జల్లించేసాను. ఇప్పుడు ఒక సీసాడు పట్టాము, ఇంకా ఉంది, ఇంకో సీసా అవుతుంది.